తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. తెలంగాణ దాదాపు 50,000 కోట్ల మిగుల బడ్జెట్తో తెలంగాణ ఏర్పడ్డది. గత 10 సంవత్సరాలు అప్పుల పాలైనాం. 5 లక్షల పైన అప్పైనాం. జైళ్లను కుదబెట్టుకున్నాం, మోటార్లను కుదబెట్టుకున్నాం, పోలీసులకు సంబంధించిన వెహికల్లు కుదబెట్టుకున్నాం. ఈరోజు ప్రభుత్వం మారింది. మారినాక కూడా మరి ఈరోజు రోజు అప్పుల మీదనే ఇప్పటికి కూడా అప్పులు నడుస్తూనే ఉన్న దుకాణం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 2,400 కోట్ల రూపాయలు జస్ట్ 3 డేస్ బ్యాక్ అంటే ఆగస్టు 23వ తారీఖు 22కో 23కో దానికి చెల్లించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి బకాయిలు చెల్లించిందంట. 10 ఏళ్ల కాలంగా పెండింగ్లో ఉన్న నిధుల వ్యవహారానికి పరిష్కారం లభించింది. తాజాగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ చర్చల వేళ వచ్చిన ప్రతిపాదనలో భాగంగా ఈ చెల్లింపులు జరిగాయి. కేంద్రం సైతం ఏపీకి చెల్లించాల్సిన ఈ నిధులు గురించి తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఫలితంగా తెలంగాణ తాజాగా 2,400 కోట్లు ఏపీకి చెల్లించింది. బకాయిలు చెల్లింపు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న బకాయిలు ఏపీకి అందాయి. హైదరాబాద్లోని ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ రుణాలు తీసుకున్నారు. ఈ రుణాల చెల్లింపులు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఖాతాలు ఏపీకి రావడంతో సదరు రుణాలకు సంబంధించిన వడ్డీ అసలు ఏపీ ప్రభుత్వమే కడుతుందంట. ఏటా అందులో 42% తెలంగాణ సర్కార్ ఏపీకి చెల్లించాలి. కానీ 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి బకాయిలు చెల్లించలేదు. కాబట్టి కేంద్రం సూచనతో, నరేంద్ర మోడీ గారి సూచనతో, ఎందుకంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు గారి దయాదాక్షిణ్యాల వల్ల ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు సూచించినంట. ఏమని సూచించారు? తాజాగా హైదరాబాద్లో 2 ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులు ఇతర మంత్రులు ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ అంశాలపై చర్చించి ప్రతి వారం ఈ చర్యల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్లు, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసము ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న ఈఏపీ విదేశీ ఆర్థిక సంస్థల సహాయంతో చేపట్టే ప్రాజెక్టుల రుణాలు అసలు వడ్డీ ఏపీ సర్కారే చెల్లించాల్సింది తెలిపారు. ఇది ఫ్రంట్ పేజీ న్యూస్. మరి ఏ పత్రిక కూడా ఇది దాదాపు జరిగి 3 రోజులు అవుతుంది. 3 రోజుల తెల్లారి ఏ పత్రిక నేను చూసిన ఆంధ్రజ్యోతి లోపల చిన్నగా చాలా చిన్న ఐటమ్ ఒకటి వేసిండ్రు. కానీ ఈరోజు దీనిపైన ప్రధానమైన పత్రికలు బ్యానర్ ఐటమ్ తీసుకోవాల్సిన పత్రిక ఎందుకు రాయలేదు? 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు మీరు ఎప్పుడు మధ్యలో రాలే కదా. ఈరోజు కేంద్రం దగ్గర ఉండి ఈ 2,400 కోట్లను ఎందుకు కేంద్రంకి డైరెక్ట్ ఎందుకు బదలాయించి అక్కడ ఇచ్చింది? రేవంత్ రెడ్డి గారు దానికి ఓకే అని ఎందుకు అన్నారు? 2 రాష్ట్రాల మధ్య ముఖ్యమంత్రి మీటింగ్ జరిగినప్పుడు ఈ రుణాల గురించి ఇవి మేము చెల్లిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మరి అప్పుడు ఆ రోజు మాట్లాడినరా? జరిగిన అంశాల గురించి మీరు మాట్లాడినరా? ఈరోజు తెలంగాణ డబ్బు వేసుకపోవడానికి ఆ రుణం మన పైన రుద్దినరా? దీనిపైన ఈ పైసలు చెల్లించాల్సిన దానిపైన అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదు? అర్థమైందా? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉంటుండా, విజయవాడలోనే ఉంటుండా? హైదరాబాద్కు ఆయన 10 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఆయన ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు మొత్తం అప్పులపాలే చేసిండు ఆయన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ను. అప్పుడే దాదాపు 50,000 కోట్లు ఆయన అప్పు చేసి పెట్టిపోయిండు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అర్థమైందా? తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని ముందు వరుసకు వెల్ఫేర్ స్కీమ్స్ కానీ అన్ని కానీ తీసుకొని రావడం జరిగింది. వాస్తవాలు ఇవన్నీ జరిగిన వాస్తవాలు. ఈరోజు గుట్టు చప్పుడు కాకుండా 2,400 కోట్ల రూపాయలు మీరు తీసుకుపోయి అక్కడ పాత బకాయిల కింద జమ చేసినారు. దాన్ని కేంద్రం ఓకే. ఎందుకంటే కేంద్రం రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే కదా. ఈరోజు అదానీ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే కదా. అదానీ ఎవరి కనుసనలో నడుస్తుంది? ఈరోజు అదానీ కేంద్రం కనుసనలో లేడా? మొన్న జేపీసీ ఏమని ధర్నా చేస్తారు. జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని ధర్నా చేస్తారు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పిలిపిస్తుంది.
మళ్ళీ దానిపైన ఈయన ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి స్పీచ్ ఇస్తారు. మళ్ళీ అదానితోని ఈయన ఒప్పందం చేసుకుంటాడు. అంటే కేంద్రం స్టాండ్, కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? సెంట్రల్ స్టాండ్ ఒకటి, స్టేట్ స్టాండ్ ఒకటి ఉందా? సెంట్రల్ స్టాండ్ ఒకటి, స్టేట్ రెండు సపరేట్గా ఉన్నాయా? కాబట్టి ఈరోజు ఒకటే, మీరు రెండు నాలుగేళ్ల ధోరణి అనేది ఇగో ఇక్కడ చూడండి, బాజాప్తా అదాని రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి దిగిన ఫోటో. తెల్లారి దీనిపైన మళ్ళీ ఈయననే డ్రామా చేస్తారు, ఈయననే దీని మీద ఇది చేస్తారు. ఈయన బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తుంది సార్, మీరు అర్థం చేసుకోవాల్సింది. తెలంగాణ బీజేపీ డైరెక్షన్లో పనిచేస్తుంది. కాబట్టి ఈరోజు మేము చెప్పేది ఒకటే, 2400 కోట్ల అప్పు గురించి, దాని గురించి చెల్లించడం మేము పూర్తిగా తప్పుపడుతున్నాం. అది 10 సంవత్సరాలు ఎందుకు మోడీ డైరెక్షన్ ఇవ్వలే అప్పుడున్న బీజేపీ గవర్నమెంట్కు? మోడీ డైరెక్ట్ ఆ నిధులను మళ్లించి ఎందుకు అక్కడ కట్టలేదు? ఇవాళనే ఎందుకు కట్టిండ్రు? ఎందుకనంటే ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు కలిసి తెలంగాణ దోచుకునే పని మీద ఉన్నారు. ఈరోజు తెలంగాణ దోపిడీ చేసే పని మీద ఉన్నారు. కాబట్టి మేము ఒకటే చెప్పేది, ఈరోజు మీరు తెలంగాణ దివాలు తీసే పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి పాలన చేతనైతే లేదు, పరిపాలన చేతనైతే లేదు. ఆయన వల్ల కాదు. ఆయన అన్ని అబద్ధాలు చెప్తాడు, మోసాలు చెప్తాడు. ఆయన డిఎన్ఏనే మోసము, ఆయన డిఎన్ఏలో మోసం ఉన్నది, అది కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు 2400 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలకు తెలియకుండా నేను వాళ్ళ అప్పు కడుతున్నా, మేము పంపుతున్నా అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టాను. పెడతావు కదా సోది, మరి ఇదెందుకు సీక్రెట్గా పెట్టినావు? 10 సంవత్సరాలకి వెళ్ళి మోడీ ఎందుకు మళ్ళీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా మీరు నోరు తెరవాలి, మీరు రఘునందన్ కూడా నువ్వు నోరు తెరవాలి. నువ్వు 2400 కోట్లు వేసుకపోతాను ఎందుకు మమ్మల్ని మాట్లాడతలేదు మీరు? ఈయన ఇక్కడ తెలంగాణకు డైరెక్షన్ ఎవరిస్తుండ్రు? కాంగ్రెస్ పార్టీ ఇస్తుందా, నరేంద్ర మోడీ ఇస్తుందా? కాబట్టి ఈరోజు దీన్ని మేము పూర్తిగా తప్పుపడుతున్నాం. రేవంత్ రెడ్డి ఏవైతే ఎవరికి చెప్పకుండా 2400 కోట్లు చెల్లించిండ్రో దాన్ని పూర్తిగా తప్పుపడుతున్నాం. ఇది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉండే, ఇది ప్రజల పైసలు, ప్రజల సొమ్ము, ప్రజలకు రావాల్సిన డబ్బు ఈరోజు దారికి మళ్లించిండ్రు. తెలంగాణ దివాలు తీసే పరిస్థితులలో ఈరోజు తెలంగాణను రేవంత్ రెడ్డి నడిపిస్తాం. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.